హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. మన గ్యారేజ్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. నార్మల్గా మనం ఇక్కడ ఏ వర్క్ చేయాలన్నా సరే మనకు ప్రాపర్ టూల్స్, అంతేవిధంగా మెయిన్ ఎలక్ట్రిసిటీ అయితే కావాలి. ఎందుకంటే నైట్ టైం షూట్ చేస్తూ ఉంటాం కదా, మన దగ్గర ఫోన్ లైట్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కువసేపు అయితే రావు. దగ్గర ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వస్తాయి, తర్వాత షట్ డౌన్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఏం చేసినామంటే ఏదో ఒకటి ఎలక్ట్రిసిటీ ఉండాలని చెప్పేసి ఒక సోలార్ ఇన్వర్టర్ అయితే తీసుకొచ్చినాం. మన దగ్గర సోలార్ ప్యానల్ ఉంది కదా, దాంతో పెట్టేద్దామని చెప్పేసి. మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉండొచ్చు, మన దగ్గర సోలార్ ప్యానల్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు కరెంట్ జనరేట్ అవుతుంది. మేము దాన్ని నైట్ టైంలో వాడుకుంటూ ఉంటాం అనమాట. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, ఏదో వీడియో కోసం నైట్ టైంలో ఆ సోలార్ ఇన్వర్టర్ని ఆన్ చేయగానే ఏదో బీప్ వచ్చింది కంటిన్యూగా. తర్వాత ఆ ఇన్వర్టర్లో షట్ డౌన్, లో బ్యాటరీ అని చెప్పేసి వచ్చిందనమాట. సో అది వచ్చిన తర్వాత మనకు తెలిసిన పిల్లాడు ఉంటే వాడిని పొద్దుగాల పిలిపించి చూపిస్తే వాడు ఇన్వర్టర్ని ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసిన తర్వాత అంటే నేను పొద్దుగాల దాకా వెయిట్ చేసిన, ఒకవేళ మార్నింగ్ ఎండ్ వస్తే ఇట్లా ఛార్జ్ అవుతుందేమో అని చెప్పేసి. ఎండ్ వచ్చిన తర్వాత కూడా ఛార్జ్ కాలే. వాడిని పిలిపించే వరకు వాడు చూసి దీని లోపల ట్రాన్స్ఫార్మర్ పోయినట్టుందన్న అన్నాడు. అయితే సిద్దిపేటలో ఒక ఆయన రిపేర్ చేస్తే ఆయన ఉంటే ఆయన కాంటాక్ట్ అయినాం. ఆయన ఏమన్నాడంటే ఇన్వర్టర్ పట్టుకురారి అన్నాడు. ఓకే, మరి ఇన్వర్టర్ ఎందుకు పట్టుకోవడం అని చెప్పేసి బ్యాటరీ కూడా పట్టుకోవదామని ఇన్వర్టర్ బ్యాటరీ మన కావాసాకి మీద పెట్టుకొని పోతుంటే తేజగానికి ఆగలే. అది వెయిట్ దగ్గర 40-50 కిలోలు ఉంటుంది. గాంధా పోగానే పిల్లర్కి వాడిని కాలు తట్టుకొని ఆయన బ్యాటరీ కింద పడ్డది. ఆయన బ్యాటరీ పర్రి వచ్చింది. ఆ పర్రి వచ్చిందని అట్లే పట్టుకపోయినా అయిపోతుండే. యాసిడ్ లీక్ అవుతుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే దాన్ని ఎట్లన్నా ఫెవికికో ఎంసీలో పెట్టి పూడదామని చెప్పేసి ఆయనతో ఉన్న వాటర్ అని ఉంచేసినాం. తర్వాత కూరగాడ అన్న దగ్గరికి ఇన్వర్టర్ తీసుకొని పోతే ఆయన అన్నాడట, దానిలోకి వాటర్ మొత్తం తీసేయద్దు, దాని డిజిటల్ వాటర్ కాదు యాసిడ్ వాటర్ ఉంటాయని చెప్పిండట. సో ఇట్లా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సో మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉండొచ్చు. మన దగ్గర ఉన్న ప్యానల్ వచ్చేసి ఇదే. ఈ ప్యానల్ నుంచి వెళ్ళి ఇన్వర్టర్తో మన బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుండే అనమాట. ఇక్కడ కింద ఉంటుండే అదే ఇన్వర్టర్ మనది వచ్చేసి కింద ఉంది కదా, ఇది ఇన్వర్టరు. బ్యాటరీ వచ్చేసి అక్కడ పెట్టినాం. ఎంసీలు ఫెవికి కబోటి పెట్టి దాన్ని బందోబస్తు చేసినాం. ఇవాళ అయితే డిజిటల్ వాటర్ పోయబోతున్నాం. మళ్ళీ చూద్దాం మరి ఆగుతుందా ఆగదా అని చెప్పేసి. ఈ బ్యాటరీ ఉన్నప్పుడే ఇక్కడ మీద 2-3 టర్మినల్స్ లేకుండే, అయినా సరే అది నడిచింది మంచిగానే. సో ఇప్పుడు ఇది పర్రి వచ్చింది గిట్ సైడ్ అనమాట. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ పర్రి వచ్చి ఉండే చిన్నగా. ఫస్ట్ ఫెవికిక్ పోసిన 2 లేయర్లు, అది అయిపోయిన తర్వాత 2 లేయర్లు ఎంసీలు కూడా పెట్టిన. సో అరే డిజిటల్ వాటర్ తీసుకురాపా మరి పోదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా నీడగా పెట్టేసి కూరగాడు దగ్గర 12 బాటిల్ యాసిడ్ వాటర్ తెచ్చిండు, అవి అయితే పోద్దాం. పోసి ఒకసారి ఛార్జ్ పెట్టి చూద్దాం. అయితే కస్టమర్ కేర్లో ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేసిన, మొన్న చేసిన, దగ్గర 2 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఇంకా వాళ్ళ నుంచి కాల్ రాలే, ఎటువంటి రెస్పాన్స్ లేదు. 3 రోజులు టైం పడుతున్నాను ఖచ్చితంగా. కాల్ రానికేనా అన్నట్టే ఉంది. మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఎక్కడైతే మనం యాసిడ్ వాటర్ తీసుకున్నామో ఆయన వచ్చేసి 10 బాటిల్ సరిపోతాయి అని చెప్పిండట కూరానికి. దీనిలో 12 బాటిల్ పోసినాం, అయినా సరే మనకు 2 ఇట్లకే సరిపోయింది. ఇంకా 4 ఉత్తగానే ఉన్నాయి అనమాట. ఈ వీటికి ఎంత లేదన్నా ఇంకొక 6 బాటిల్ అన్నా పడతాయిరా. అన్నిట్లలో ఒక్కొక్కటి పోయంగా మళ్ళీ సగం అన్నా పడతాయి ఈజీగా. ఎందుకని బెటర్ 8 తెస్తే అయిపోతుంది ఇక. సో వీటిని అయితే ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. అలాగే మనకు లీక్ అవుతుందని నేను చెప్పినా కదా, ఇటు సైడ్ ఇక్కడ ఎంసీలు పెట్టినాం కదా మనము. ఎంసీలు పెట్టిన దగ్గర ఓకే, ఎంసీలకి ఏం లీక్ అవుతలేదు. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇళ్ళకెళ్ళి పోయింది. ఇప్పుడు దీన్ని లోపు పోతాయి చూడరు ఇక, ఇళ్ళకెళ్ళి లీక్ అవుతున్నాయి. ఈ లీకేజ్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ఏమవుతుందో ఒకసారి కామెంట్ అయితే వేయర్రి. ఆయన లీకేజ్ అయినా ఏం కాదన్నాడు. మరి కరెంట్ ఎలా సేవ్ అవుతుంది ఇక? ఈ వాటర్లోనే ఉంటుంది, ఏంది కరెంటు ఉంటుంది వాటర్లోనే. మేము జాగ్రత్తగా ఉండాలి దీంతోడిగా. మరి ఇది అయితే అసలు ఒక 2-3 వీడియోలు ఉండే దీనికోసమే అయిపోయినాయి. మాకు ఏదైతే ఖరాబ్ అయి ఉంటుందో దాంతోటే వీడియో ఉంటుంది. ఇప్పుడు డ్రోన్ ఖరాబ్ అయింది అనుకోండి, డ్రోన్ తోటి అరే డ్రోన్ కావాలని ఉంటుంది. ఇప్పుడు ఇది పోయిందా, దీనివల్ల ఒక 2 వీడియోలు ఆగిపోయినాయి. చేద్దాం. అప్పుడు వాటర్ తీసుకొని దీనిలో పెట్టేసి డైరెక్ట్ ఇంటికి తీసుకొని ఛార్జింగ్ పెడుతుంది, దీన్ని అట్లా అయితే తెలుస్తుంది. సో చాలా రోజుల తర్వాత కార్లో మేము ఒక జర్నీ అయితే చేస్తున్నాం. ఏడుకో కాదు, సిద్దిపేట పోతున్నాం ఒక చిన్న పని మీద. అట్లనే మనకి ఇంతకుముందు బ్యాటరీలో డిజిటల్ వాటర్ అయిపోయినాయి కదా, యాసిడ్ వాటర్ కూడా ఒక 6 బాటిల్ అయితే తీసుకుని వద్దాం. 6 కావాలి. అరే జాతర అయితే ఉంటున్నది కదా, ఏమేమో ఉన్నాయి. అవునా? చెరుకు రసం తాగుతున్నారా? పట్టుకురాదు మరి. చెరుకు రసం తెచ్చుకుంటాం. బయటికి వెళ్తే ఇదే ఉంటుంది మాది. తాగుడు తినుడు గావు పడుతున్నట్టు చూసేస్తాం మరి.
ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చినాం. మనకు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో చెరుకు రసం దొరికింది. అక్కడ వాళ్ళు ఎల్లమ్మ తల్లి ఎవరో ఆ పెద్దమ్మ తల్లి ఎవరో ఏషం వేసుకుని కొనుక్కొచ్చారు. అన్న సబ్స్క్రైబర్ ఏంటిరా సబ్స్క్రైబర్ సార్ క్లాత్ హాయ్ గిట్టు ముంగడికి రారి గట్టు క్లాస్ అయిపోయిందా కావట్టిరా రాత్రి రాత్రా పోతున్నాం మరి గిట్టు ఐసీ అయిపోయలే అంత తీయనా మొత్తం లేదు నేను సగం దాకా వేసుకున్నా ఐసు అన్నకు నాకు అన్న నువ్వు కూడా సగం దాకా వేసుకున్నావు. ఏం చేసింది తెలుసా, ఫస్ట్ పోసిన గిలాసా చక్కగా తీసుకొచ్చి మీకు ఇచ్చిండు. సెకండ్ పోసిన మేము ఆనే ఉన్నా నేను పేమెంట్ చేస్తాం కదా, టకటక సగం గిలాస్ తాగి తర్వాత ఐస్ వేయించుకున్నాడు. ఫస్ట్ ఐస్ వేయించుకుంటే తక్కువ వస్తుందని. అంటే ఫస్ట్ ప్యూర్ మా సైడ్ చిక్కుడుగా వాళ్ళ కూడా తాగి ఐస్ అయిపోతే అయిపోవాలి. లాగి అయిపోతే ఏం కాకపోవచ్చు. అంతే మేము తాగిద్దుము నువ్వేం తాగుతావు. పోయేటప్పుడు మళ్ళా తాగుతాం తిరగకూర. మంచిగా వేసుకొని ఈటికి ఛాలెంజ్ చేయాలి గడలు అయితే. మాడి పనులు కాదే మాడి పనిలేరా మాడి పనిలే గాయం ఏర్పడతలేదురా. మరి ఏంటి ఏంటి మాడి పనులు కాదు, కాయలు ఉంటాయి సేమ్ మాడి పనులు లెక్క. మనం ఒకసారి తిన్నాం చూసినా అవి మాడి పనులు లెక్క ఉండే కాయలు. అవి ఇంకా దోసకాయలు ఉంటాయి చూడు రౌండ్ గా, తెలుసా అవి దోసకాయలు బుడిమకాయలు అంటారు. బుడిమకాయలు నేను అవే అనుకున్నా ఫస్ట్. అవి మచ్చలు మచ్చలు బుడమకాయలు మాడి పనులే అవి. ఇవి మాడి పనిలే కానీ అవి అట్లా ఉంటాయి, అది దూరంగా అట్లాగానే ఉంటాయి. సంత్రాలు కావచ్చు అనుకున్నా. చంద్రాల జింగిడిగా అమ్మని చూడ. ఏంటి రా కోహి, నువ్వు షాండ్రోలు అయినట్టు రా లాగలలా కనబడక. చూడు ఇప్పుడైతే కోహ్లీని స్కూల్ దగ్గర నుంచి అయితే రిసీవ్ చేసుకున్నా, ఇంటికి వెళ్తున్నాం. కోహ్లీ చీమిడి ముక్కు చిందకైతే తొక్కాయండు. ఇక్కడ చెప్పు హాయ్ గాయ్స్. బంజయ్య పోనీ పని చేయాలి చెయ్య పోనీ బంజయ్య. అయ్యో కారు పోతుందిరా రే, కారు ఎట్ట పోతుందిరా వస్తుందా అన్న. అలా ఏమవుతున్నావు? డిజిటల్ వాటర్ యాసిడ్ వాటర్ అవుతున్నావు? డిజిటల్ వాటర్ ఎల్లో కలర్ క్యాప్ ఎందుకురా, నువ్వు ఆగమైతే నన్ను ఆగం చెప్తావు. కాదు మరి రెండు నేను మర్చిపోయాలి. ఎత్తం చూసినావు మెల్లగా. అవు రైట్. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నార్మల్గా మన వర్క్షాప్ దగ్గర కానీ గ్యారేజ్ దగ్గర కానీ ఏం జరిగినా సరే బ్లాగ్లో కవరేజ్ పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేశారు కదా. అందుకే మనకి ఇన్వర్టర్కి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ విధంగా దాన్ని చేస్తామని చెప్పేసి బ్లాగ్ అయితే తీసినాం అనమాట. ఈ సోలార్ ఇన్వర్టర్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. అంటే బ్యాటరీ నుంచి మేము మొత్తం యాసిడ్ వాటర్ అంతా తీసేసినాం అనమాట. నిజంగా దాని యాసిడ్ వాటర్ పోస్తారా లేకపోతే డిజిటల్ వాటర్ పోస్తారా ఒకసారి కామెంట్ చేయండి. మాకు చెప్పినైతే యాసిడ్ వాటర్ పోయాలంటే మేము యాసిడ్ వాటర్ అయితే పోసినాం. ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అంటే మళ్ళీ తీసేసి డిజిటల్ వాటర్ అయితే పోస్తాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. అలాగే మన బ్యాటరీ క్రాక్ వచ్చింది కదా, క్రాక్తో నుంచి అయితే ఎటువంటి వాటర్ అయితే లీక్ అవుతలేవు. మేము పోసిన తర్వాత ఆ సరౌండింగ్ ప్లేట్ ఉంటుంది కదా, అల్లకెళ్ళి మాత్రమే లీక్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా లీక్ అయినప్పుడు మేము దానికి కూడా ఎంసీల్ పెడదాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎంసీల్ పెట్టి వాటర్ పోకుండా చేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు మూవ్ చేయొచ్చా అని కూడా ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా బయట షూట్ ఉంది అనుకోండి, ఆ ఇన్వర్టర్ బ్యాటరీ తీసుకొని వెళ్తాం అనమాట. అప్పుడు మళ్ళీ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అది పోకుండా ఎంసీల్ పెడతాం. కానీ ఎన్నో కొన్ని పోతే మళ్ళీ ఏమన్నా మనకు ఛార్జింగ్ కానీ లేకపోతే బ్యాకప్ కానీ ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా ఒకసారి చెప్పండి తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మనం ఆల్రెడీ కస్టమర్ కేర్ వాళ్ళకి కంప్లైంట్ అయితే రైజ్ చేసినాం అనమాట. వాళ్ళు ఎవరైనా వచ్చి రిపేర్ చేసినట్టయితే ఆ తర్వాత అది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి మీకు కవరేజ్ అయితే చూపిస్తాం.
సో ఫైనల్లీ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.